దేవుడు ఒక తత్వాన్ని నింపి లోకానికి పంపించాడు. అదే దైవత్వం. పుట్టిన పసిబిడ్డల్లో మనకు కనబడేది అదే. కల్మషం ఉండదు, వాళ్ళు వీళ్ళన్న భావన ఉండదు. కుట్రలు, పగలు, అసూయలు, దురాశలు పిల్లల్లో ఇవేవి మనకి కనపడవు. ఆ తత్వం ఏ తత్వం అంటే దైవత్వం. దైవత్వంతో పుట్టిన మనిషి కొద్ది కాలానికి దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే యోహాను గారు ప్రియ శిష్యుడు, యేసుక్రీస్తుల వారి ప్రియ శిష్యుడైన యోహాను గారు పత్రిక రాశారు. 3 పత్రికల్లో మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఒక క్లియరెన్స్ ఇచ్చారు. ఈ లోకంలో ఉన్న మనుషులంతా కూడా ఎలా ఉన్నారో ఆయన మాట్లాడుతూ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చూసారా, ఈ లోకాన్ని అంతా దుష్టుడు ఆవరించాడు. అందుకే దుష్టుడు ఆవరించిన ప్రతి వాడు పాపం చేస్తున్నాడు, నేరం చేస్తున్నాడు. నేరాలు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు ఎవరు అంటే దుష్టుడు ఆవరించిన వాళ్ళు, అపవాది ఆవరించిన వాళ్ళు, దెయ్యం ఆవరించిన వాళ్ళు. అంటే దెయ్యం సమాజంలో మనుషుల మధ్యలోనే తిరుగుతుంది. నరహత్యలు చేసేవాళ్ళుగా, వ్యభిచారాలు చేసేవాళ్ళుగా, దొంగతనాలు చేసేవాళ్ళుగా, చంపుకునే వాళ్ళుగా, చంపేవాళ్ళుగా, మనుషులను పట్టి పీడిస్తూ అపవాది మానవ జాతి మొత్తాన్ని దుష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళి పాపాలు చేయిస్తుంది. కానీ యేసుక్రీస్తుల వారిని అంగీకరించిన వాళ్ళు ఎవరు కూడా ఈ దుష్టత్వపు ఛాయల్లోనికి వెళ్ళరట, పాపం చేయరట. వాళ్ళని వాళ్ళు భద్రం చేసుకుంటారట. తప్పుడు పనులు చేయకుండా, పాపం చేయకుండా మనిషి తను భద్రం చేసుకోవాలి అంటే వాళ్ళు యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాలి. దేవుని పిల్లలంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ జీవితం ఎవరిచ్చారో తెలుసుకోవాలి. ఈ జీవితంలో పాపం చేయటం వల్ల, నేరం చేయటం వల్ల చనిపోయిన తర్వాత ఎంతటి భయంకరమైన శిక్షలోనికి వెళతాడో తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నవాడు వాక్యంతో తన్ను తాను భద్రం చేసుకుంటాడు, పాపం చేయడు, నేరం చేయడట. కానీ కిందకి వెళ్ళేసరికి యేసుక్రీస్తుల వారు నందున్న వాళ్ళేమో పాపం చేయరు, వాళ్ళని వాళ్ళు భద్రం చేసుకుంటారు అని చెప్పి 19వ వచనంలో చూడండి, ఒక మాట అంటాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అన్నాడు. చూడండి, మనము దేవుని సంబంధులము. మనము కాస్త యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావటం వల్ల దేవుని సంబంధంగా మారి దైవత్వపు ఛాయలు కాస్త మనలోనికి వచ్చాయి. కానీ లోకమంతా కూడా ఎవరి యందు ఉండిపోయిందట? దుష్టుని యందు ఉండిపోయింది, దుష్టత్వంలో ఉండిపోయింది లోకమంతా. బాగా ఆలోచించండి. లోకమంతా కూడా దుష్టత్వంలో ఉండిపోయింది, దుష్టుని తత్వంలో ఉండిపోయింది, దుష్టుని ఆలోచనలో ఉండిపోయింది, దుష్టుని పనుల్లో ఉండిపోయింది. దుష్టుడు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది లోకం. అసలు నానాటికి చూస్తుంటే సమాజం చూడండి. మీకు ఈ మధ్యకాలంలో వినబడుతున్న వార్తలు, భర్తలను చంపేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్ చేసేస్తున్నారు, భార్యలను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నారు, భార్యలను చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు, ముక్కల కింద కోసేసి. అసలు ఏంటిదంతా మృగాల్లో మారిపోయారు. చూసారండి మనుషులు. ఎందుకు ఇంత క్రూరత్వంలోనికి మనిషి వెళ్ళిపోయాడు అంటే నరకటం ఏంటి, చంపటం ఏంటి, అత్యాచారాలు ఏంటి? అసలు ఏంటి సమాజం అంటే నరకటమే, చంపటమే, పీకలు కోసేయటమే, తలలు కోసేయటమే, ముక్కల కింద నరికేయటమే. ఏంటి సమాజం అంటే మీరు బాగా ఆలోచిస్తారండి. దుష్టత్వం, చంపండి. దేశాధినేతలు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ కూడా చావులండి, చంపేయటమే. అదే చెప్తున్నాడు అక్కడ యోహాను గారు. లోకమంతా కూడా ఎవరి యందు ఉన్నదట? దుష్టుని యందు ఉన్నది. వాడు చెప్పినవన్నీ చేస్తున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు. ఈ నరహంతకులందరినీ తయారు చేసింది వాడే. నరహత్యలకు ప్రేరేపిస్తున్నది వాడే. చంపండి, చావులు. ఎటు చూసినండి తెల్లవారు లేస్తే చావులండి. పిల్లరా, లోకం దుష్టుని యందు పడిపోయిందట. లోకమంతా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయిందట. మరి ఈ చంపుతున్న వాళ్ళని, ఈ వ్యభిచారాలు చేస్తున్న వాళ్ళని, ఈ దొంగతనాలు చేస్తున్న వాళ్ళని, ఈ లంచగొండుల్ని, అరే నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీ మతం వేరు నా మతం వేరు అని ఈ ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు పెట్టుకుని ఒకరొకరు తిట్టుకుని, కొట్టుకుని, చంపుకుంటున్న ఈ దుష్టత్వంలో ఉన్న మానవ జాతిని కాపాడడానికే తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి, దేవుని కుమారుడు దైవత్వంతో బ్రతకాలి, దైవత్వం అంటే ఏంటో నా కుమారుడిని చూసి నేర్చుకోండి అని యేసుక్రీస్తుల వారిని ఒక ఎగ్జాంపుల్గా, దైవత్వానికి ఎగ్జాంపుల్గా ఈ భూమి మీదకి తండ్రైన దేవుడు పంపించాడు. అది అపోస్తులు వారి జీవితకాలంలో సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఈ మాట ఎక్కువగా చెప్పేవారు. అపోస్తలుల కార్యాలు ఒక మాట చూపిస్తాను మీకు. 3వ అధ్యాయము 26వ వచనం మీరు చూస్తే, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు
ఆయనను మొదట మీ వద్దకు పంపించాడు. చూసారండి ఎంత బాగా రాశాడు. యేసుక్రీస్తుల వారి దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించాలి. అబద్ధాలు ఆడేవాడిని మళ్లించాలి, ఈ వ్యభిచారాలు చేస్తున్న వాడిని మళ్లించాలి, ఈ దొంగతనాలు చేస్తున్న వాళ్ళని మళ్లించాలి, ఈ నరహత్యలు చేస్తున్న వాళ్ళని మళ్లించాలి. దుష్టత్వం నుండి దైవత్వం వైపు మళ్లించాలి. దుష్ట కార్యాలలో ఉన్న మనిషిని దైవ కార్యాలు చేసేవాడిగా మార్చాలి. మనిషిని మార్చాలండి, చంపటం కాదండి. చంపటం ఈజీ అండి, కొట్టడం ఈజీ అండి, తిట్టడం చాలా ఈజీ అండి. కానీ మార్చటం చాలా కష్టం. మార్పును తీసుకురావడం కష్టం. ఆ మార్పును తీసుకురావాలి అని అనుకునే వ్యక్తి ఎదుర్కొనే కష్టాలు చాలా ఉంటాయి. ఆ కష్టాలన్నీ భరించాడండి యేసుక్రీస్తుల వారు. భరించి ఈ దుష్ట సమాజాన్ని, అంటే దుష్టుని యందు పడిపోయిన ఈ సమాజాన్ని దుష్టత్వము నుండి మళ్ళించి మనుషులందరినీ ఆశీర్వదించటానికి. ఏ ఆశీర్వాదం అంటే ఇదే, ఆత్మ సంబంధమైన దుష్టత్వము నుండి మళ్లింపబడి దైవత్వపు జీవితాన్ని జీవించే గొప్పవారిగా మనుషులను దీవించటానికి, ఆశీర్వదించడానికే యేసుక్రీస్తుల వారిని లోకాన్ని పంపించాడు. మీరు అందుకే ఆయన జీవితంలో చూపిస్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఎంత తెలివిగా, ఎంత జ్ఞానంతో దుష్టుని యందు పడిపోయిన వాళ్ళని, అంటే పాపమునందు పడిపోయిన వాళ్ళని, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, నేరాలు చేస్తూ, దేవుడిని మర్చిపోయి ఇదే జీవితం అనుకుని, చనిపోయిన తర్వాత నరకం ఉందని తెలియక, చనిపోయిన తర్వాత దేవుడు శిక్షిస్తాడని తెలియక, ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా మళ్లించాడు యేసుక్రీస్తుల వారు. ఆ మార్గం తప్పు అన్నాడు, అలా మీరు బ్రతకూడదు అన్నాడు, మీరు దేవుని పిల్లలు అన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆయన గర్భాన్ని పుట్టిన మీరేంటి ఇలా క్రూరులుగా మారిపోయారు? ఆయన గర్భాన్ని పుట్టిన మీరెందుకు ఇలాంటి ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీకు మీ తండ్రి ఉన్నాడు తెలుసా? మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు తెలుసా? మీ పరలోకపు తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడే. నరులారా తిరిగి రండి అని ఆయన ఎదురు చూస్తుంటే, మీరు ఈ పాపాలు చేయడం వల్ల నిత్యాగ్ని దండనకు జారిపోతారు కదా. తప్పు కదా మీరు ఇలా బ్రతకటం అని మానవ జాతిని హెచ్చరించాడు, మానవ జాతిని మందలించాడు, మానవ జాతిని మళ్ళించేశాడండి. దుష్టత్వం నుండి, ఆ భయంకరమైన అపవాది కట్టిన ఆ భయంకరమైన రాజ్యం నుండి, అపవాది రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి మళ్ళించేశాడు. సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యం వైపు ప్రజలను ఒక్కొక్కరిని పట్టుకొని మళ్ళించడం ప్రారంభించాడు. దుష్టత్వం నుండి దైవత్వం వైపు మళ్ళించాడు. ఎలా మళ్ళించగలిగాడు అంటే, తాను దైవత్వం అంటే ఏంటో చూపించి మళ్ళించాడు. తాను దైవత్వపు ఛాయలతో బ్రతికి ఇలా ఉండాలి దేవుని పిల్లలంటే అని అనేక మంది రండి వాళ్ళ పాపపు జీవితాల నుండి మళ్ళించాడండి. దేవుని పిల్లలరా, యేసుక్రీస్తుల వారిని సమాజం ఎలా చూసింది అంటే, ఒక మతస్థాపకుడు, విదేశీ మతస్థుడు, ఆ గ్రంథం విదేశీ మతం, ఇంకా మాట్లాడుతున్నారండి ఎడారి మతం, రకరకాలుగా మాట్లాడతారు. కాకపోతే అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇవన్నీ కనీస అవగాహన లేదు బైబిల్ మీద, యేసుక్రీస్తుల వారి మీద. మీకు ఈ సభాముఖంగా ఒక మాట చెప్తున్నానండి. యేసుక్రీస్తుల వారు మతస్థాపకుడు కాదు, సంఘ సంస్కర్త. సంఘాన్ని సంస్కరించడానికి ఎంతమంది సంఘ సంస్కర్తలు అయితే పుట్టుకొచ్చారో వాళ్ళందరికీ మూల కారకుడు, వాళ్ళందరికీ పితామహుడు యేసుక్రీస్తుల వారు. మళ్ళీ చెప్తున్నాను, సంఘం బాగుండాలి అంటే, సమాజం బాగుండాలి అని ఎంతమంది సంఘ సంస్కర్తలు అయితే పుట్టుకొచ్చారో వాళ్ళందరికీ పితామహుడు, వాళ్ళందరికీ ఆద్యం పోసినవాడు, వాళ్ళందరికీ ఊపిరి పోసినవాడు. సమాజ బాగు కొరకు మనం ప్రాణాలు సైతం పెట్టాలి, సమాజం బాగుండాలి అంటే, సమాజాన్ని మనం బాగు చేయడానికి మనం ఎన్నో కష్టాలు పడాలి అని సమాజ హితం కోరే వాళ్ళలో మొట్టమొదట నిలబడేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనకు ఒక కులాన్ని అంటకట్టడం, ఆయనకు ఒక మతాన్ని అంటకట్టడం, ఆయనకు ఒక ప్రాంతాన్ని అంటకట్టడం, ఆయనకు ఒక దేశాన్ని అంటకట్టడం ఈ భూమి మీద ఎవరి వలన సాధ్యపడదు. అది మాట్లాడవచ్చు కానీ ఆయనకు అంటకట్టడం ఎవరి వలన సాధ్యపడదు. నేను బైబిల్లో ఈరోజండి ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అసలు దైవత్వం అంటేనండి, దేవుని తత్వం ఏంటంటే, అందరూ సమానమే, అందరూ నా పిల్లలే. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష భేదాలు అన్నీ మీరు పెట్టుకున్నారు, వాటితో నాకు ఏ సంబంధం లేదు. ప్రతి దేశంలోనే ఇది ఉందండి. మీరు చూడండి, అమెరికాలో వెళ్తే కూడా నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఆలో కొట్టుకుంటారు. నెల్సన్ మండేలా గారు జాతి కోసం పోరాటం చేశారు దక్షిణాఫ్రికా, అక్కడ కూడా కొన్ని ఇలాంటి విభేదాలు ఉన్నాయి. ఇక మన భారతదేశం అంటారా, ఒక 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళుతానండి, ఎంతటి దారుణంగా ఉండేదో మన భారతదేశం మీకు తెలియదు కాదు. కులపోరు, కుల వ్యవస్థ, కింద ఉన్న వాళ్ళని, నిమ్న జాతుల వాళ్ళని కనీసం మనుషులుగా కూడా గుర్తించని, మనుషులుగా కూడా చూడని దేశం మనది. ఒకప్పుడు ఒక 100 ఏళ్ళు, ఒక 200 ఏళ్ళు వెనక్కి వెళితే ఒక జాతి ఎంతటి అవమానాలు ఎదుర్కొందో మీకు తెలియదు కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్
అవే అవమానాలు, అవే బహిష్కరణలు, కుల బహిష్కరణలు. కులం పేరిట మనిషిని వేధించటం, కులం పేరిట తక్కువగా చూడటం, కులం పేరిట ఏమండి నువ్వు తక్కువవాడివి, నువ్వు చిన్నోడు అని ఈ భేదాలు పెట్టి ఒకరి పైన ఒకరి కింద అన్న భావన మన దేశంలో కూడా ఉంది. ఇది అన్ని దేశాల్లోనూ ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి భూమి మీద సువార్త చేస్తున్న కాలంలో కూడా, ఆయన బ్రతుకున్న కాలంలో కూడా ఇవి కనబడతాయి మనకి. అంటే ప్రజల మధ్యలో ఈ తారతమ్యాలు ఆయన చుట్టూ ఉన్న సమాజంలో కూడా ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు ఆ సమాజాన్ని ఎంత బాగా సంస్కరించాడో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆయన కేవలం మతస్థాపకుడు అని మాట్లాడతారు తెలియక. దైవత్వం అంటే అర్థం ఏంటంటే దేవుడి తత్వం. దేవుడు అనగానే అర్థం ఏంటంటే అందరినీ సమానంగా చూడటమే దైవత్వం. అందరూ తన పిల్లలే అనుకోవటం దైవత్వం. ఒక తండ్రి తన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని చిన్నోడని, పెద్దోడని, మధ్యోడని పేర్లు పెట్టుకుంటాడు. చిన్నోడు, పెద్దోడు, మధ్యోడని పేర్లు అయితే పెట్టుకుంటాడు తప్ప అలాగా తన పిల్లలందరినీ మాత్రం సమానంగానే చూస్తాడు. అమ్మ అందరికీ వండి పెట్టి అందరికీ సమానంగానే అన్నం పెడుతుంది. చిన్నోడికి ఎక్కువ, ఏమంటే పెద్దోడికి తక్కువ అలాగే ఏం పెట్టదు అమ్మ. అమ్మ తన గర్భాన్ని పుట్టిన పిల్లలందరినీ సమానంగా ఎలాగైతే చూసుకుంటుందో, పరలోకంలో ఉన్న కన్నతండ్రి కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, ఏమండి ఇది మనసులో పెట్టుకోండి. ఏ స్త్రీ అటు ఇవిడ? సమరయ స్త్రీ. సమరయ, ఓకే. సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను, మేమేమో గొప్పవాళ్ళమి, ఆ సమరయులేమో తక్కువ వాళ్ళు, చిన్నవాళ్ళు, తక్కువ జాతి వాళ్ళది. వాళ్ళు అన్యులతో సహవాసం చేస్తున్నారు, అన్యులతో కలిసిపోయారు కనుక వాళ్ళు వేరు, మేము వేరు. అసలు మమ్మల్ని ముట్టుకునే హక్కు కూడా మీకు లేదు. మా దగ్గరలో కూడా మీరు ఉండకూడదు, మీ ఊర్లు దూరంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. ఏవో గుర్తొస్తూ ఉంటాయి మీకు, మన భారతదేశంలో జరిగినవి ఏవో గుర్తొస్తూ ఉంటాయి మీకు. మీరు ఊరికి దూరంగా ఉండండి. మా నీళ్ళు మీరు తాకండి. పొరపాటున మీ కులంలో నుంచి ఎవరైనా వచ్చి మా చెరువులో నీళ్ళు తాగాడంటే వాడిని కట్టేయండి, కొట్టేయండి, చంపేయండి, వెలేసేయండి. మన పితరులు ఎదుర్కొన్నారండి మన భారతదేశంలో ఇవన్నీ. మన తాత ముత్తాతలన్నీ ఎదుర్కొన్నవి ఇవే. తక్కువ, ఎక్కువ, కులం కులం కులం, తాటాకులు కట్టారు, ముట్టుకోనివ్వలేదు, అసలు ఊర్లో నడవనివ్వలేదు. ఈ మధ్యకాలం ఆగాయి అంటే ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చిందండి, ఇటు సైడ్ ఎక్కడో, అది చనిపోయిన శవాన్నండి తక్కువ కులస్తుడని ఆ రోడ్లోంచి తీసుకెళ్ళనివ్వలేదు. పొలాల్లో తీసుకుని వెళ్ళారు. ఆ పాపం ఆ శవాన్ని పొలంలోంచి తీసుకెళ్లారండి. వార్త చూశాను నేను. అంటే కులపిచ్చి అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉంది మన దేశంలో. అలాగే యేసుక్రీస్తుల వారు బ్రతుకుతున్న కాలంలో కూడా మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మీకు మాకు పొంతం లేదు కదా, మీరు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారేంటి, పొరపాటు నేను నీళ్ళు ఇస్తే మీరు తాగరు కదా, ముట్టుకోరు కదా, మమ్మల్ని మాతో మాట్లాడరు కదా, మీరు మాతో సాంగత్యం లేదు కదా మీకు. చూసారండి. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకోండి. సమరయ స్త్రీ ఇలా అడగగానండి నిజంగా యేసుక్రీస్తు వారు చాలా బాధపడిపోయాడు, చాలా బాధపడ్డాడు. విషయం ఏంటంటే ఆవిడతో చాలా ప్రేమగా మాట్లాడాడు, ఆవిడ జీవితాన్ని మార్చాడు, ఆవిడ బ్రతుకుని మార్చాడు, ఆవిడ ఊరిలోనికి పంపించాడు, ఆ ఊరోళ్ళందరినీ పిలిపించుకున్నాడు, వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పాడు 2 దినాలు. అంటే యేసుక్రీస్తుల వారికి నేను యూదుడిని కదా, మీరు సమరయులు కదా, ఈ భావన ఆయనలో కనపడదు. చూడండి, మీరు ఆయన పుట్టింది యోధ జాతిలోనైనా ఆ యూదులు ఏదైతే భావనలో ఉన్నారో, ఆ యూదులు ఏదైతే పాటిస్తున్నారో అది ఈయన పాటించడం లేదు. మీరు వేరు, మేము వేరు అంటే నో, అలా కాదు, మనమంతా ఒకే తండ్రి పిల్లలు అంటున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. అసలండి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటే ఒకరికొకరు కనీసం సాంగత్యం లేదు, ఒకరొకరు ముట్టుకోరు, ఒకరితో ఒకరు సహవాసం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుల వారు చేసిన ఒక కార్యక్రమం అండి, అంటే సంఘ సంస్కర్తలు అనగానే విప్లవాన్ని తీసుకొస్తారు. అప్పటి వరకు సమాజం పాటిస్తున్న దానికి ఎదురెడతారు. దాన్నే సంఘ సంస్కరణ అంటారు, సంఘ సంస్కర్తలు అంటారు. మన భారతదేశంలో భయంకరమైన మూఢాచారాలు ఉండేవి, బాల్య వివాహాలు ఉండేవి, దానికి ఒక సంఘ సంస్కర్త వచ్చారు. అలాగే మన భారతదేశంలో సతీ సహగమనం, ఇది ఒక భయంకరమైన ఆచారం, దానికి ఒక సంఘ సంస్కర్త. ఇలా సంఘ సంస్కర్తలు అనగానే సమాజంలో జరుగుతున్న దానికి ఎదురెళ్తారు వాళ్ళు, తప్పిది అంటారు. సమాజం అంతా తిరగబడుతున్నా ఒంటరిగా పోరాటం చేస్తారు. అలాగే యేసుక్రీస్తుల వారి కాలంలో ఈ యూదులు కానీ, ఆ శాస్త్రులు కానీ, పరిచయులు కానీ కింద ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వటం లేదు, ముట్టుకోనివ్వటం లేదు, సాంగత్యం లేదు. అలాంటి కాలంలో ఈయన ఒక విప్లవాన్ని లేపాడండి. ఏంటి ఆయన లేపిన విప్లవం అంటే? ఇదే చెప్తున్నాను, దైవత్వం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. యేసుక్రీస్తుల వారిలో ఎలాంటి విప్లవాన్ని లేపాడంటే ఆయన, మీరు ఎవరినైతే ముట్టుకోనివ్వరో, మీరు ఎవరినైతే సాంగత్యం చేయరో, మీరు ఎవరినైతే మీ దగ్గరికి రానివ్వరో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తానని వెళ్ళాడు. వాళ్ళ ఊర్లకి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని భోజనాలు చేశాడు. అసలు వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు చాలా నిమ్న జాతి వాళ్ళు, దూరస్తులని ఆ రోజున్న యూదులంతా ఊరికి చివర్లు పడేస్తుంటే పుట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనాలు చేయడం ప్రారంభించాడు. మత్తయి సువార్త మీరు చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం
9వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం అండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సొంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇతను ఎవరట? మత్తయి. ఎక్కడ కూర్చున్నాడట? సొంకపు మెట్టునద్ద కూర్చున్నాడు. సొంకరి, ట్యాక్స్ వసూలు చేసేవారు వీళ్ళంతా. వీళ్ళని యూదులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, అమ్మో వాళ్ళు దుర్మార్గులు, పాపులు, దూరంగా పెట్టండి, అసలు మన దగ్గరికి రానివ్వకండి అని ఈ సొంకరులు, సమరయులను కానీ, సొంకరులు కానీ, పాపులు కానీ అసలు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కదండి. ఇతడు సొంకపు మెట్టునద్ద కూర్చున్న మత్తయి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వురా, నన్ను వెంబడించు, నా శిష్యుల్లో ఒక శిష్యుడిగా మారుస్తున్నాను అని ఎవరితోనైతే సాంగత్యం చేయరో యూదులు, ఆ సాంగత్యం చేయని జాతిలో నుండి ఒక అతను పిలుచుకొచ్చండి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా నిలబెట్టాడు. అసలు వాళ్ళు ముట్టుకోవటమే ఘోరం, వాళ్ళతో మాట్లాడటమే ఘోరం అని జాతి అంతా అంటుంటే, లేదు వాళ్ళలో ఒకడే నా శిష్యుడు అన్నాడు. చూడండి ఎలాంటి విప్లవం అండి ఇది, ఎలాంటి భావజాలం ఇది. మీరు ఊరికి దూరంగా ఎవరినైతే పెడతారో వాళ్ళనే ప్రముఖుని చేస్తాను అన్నాడు. మీరు ఊరికి దూరంగా ఎవరినైతే గంటేశారో వాళ్ళనే మీకు వాక్యం చెప్పేవాడిగా తయారు చేస్తాను. విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు సమరయుడైన ఈ మత్తయి గారిని వాక్యోపదేశకుడిగా తయారు చేయించి మరలా వాళ్ళ పిల్లలకి వాళ్ళ సమాజంలో వాక్యం పంపించడానికి ఈయనే పంపించాడు. ముట్టుకోని వాడితో, మీరు ముట్టుకోనని దూరంగా పెట్టిన వాడితో వాక్యం నేర్పించి ప్రయోజకుడిని చేసి మీకు వాక్యం చెప్పేవాడిగా తయారు చేస్తాను. మీకు దేవుడి మాటలు చెప్తాడు ఈ మత్తయి. సొంకరి అండి. కింద చదవండి, అలా మీరు చదువుకుంటే కిందకు వచ్చేస్తే 10వ వచనంలో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సొంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. అది చూసారా ఎలా రాస్తున్నాడు? కూర్చుండిరి. సొంకరులు అందరూ వచ్చేసారట, పాపులు అందరూ వచ్చేసారట, శిష్యులతో పాటు ఇల్లు భోజనాన్ని కూర్చున్నారట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాడట. అసలు మీరు మమ్మల్ని మంచినీళ్ళు అడగరు కదా, మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా అని ఆవిడంటుంది సమరయ స్త్రీ. ఆ సమరయుల దగ్గరికి వెళ్ళిపోయి నేను మీ ఇంట్లో భోజనం చేస్తానని కూర్చున్నాడు. శిష్యుల్ని ఇంట్లో భోజనాన్ని కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లోనే అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుల వారి భావజాలం. ఆయన మతస్థుడా? ఆయన కులస్థుడా? ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడా? అందరూ సమానులే, అందరూ ఒకటే. కులాల గోడలను కూలగొట్టేసాడు ఆయన. మతము, కులము, ప్రాంతం అని ఏ విభేదం లేదు. అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని పిల్లలు. ఇదండి దైవత్వం అంటే. ఇలా దైవత్వాన్ని చాటిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తుల వారు తప్ప మరెవ్వరూ లేరు సమాజంలో, మరెవ్వరూ లేరు. అందరూ సమానమే అన్నవాడు ఎవడూ లేడు. మా కులం అంటాడు, మా ప్రాంతం అంటాడు, మా భాష అంటాడు, మా దేశం అంటాడు, మా రాష్ట్రం అంటాడు, మనం అంటాడు. అవతల వాడిని విలన్గా చూపిస్తాడు, అవతల వాడిని బూచుగా చూపిస్తాడు. వీడి రాజకీయ పబ్బం గడుపుకుంటాడు, లేదా వీడి అధికారం గడుపుకుంటాడు, వీడి నాయకత్వం గడుపుకుంటాడు. వాళ్ళు వేరు మనం వేరు అంటాడు, ముక్కలు చేస్తాడు. సమాజాన్ని ముక్కలు చేసి వాడు వేరు వీడు వేరు అని వీడి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి విషం చిమ్ముతున్నారండి ఈరోజు అయితే. విషం. ఆ మతం వేరండి, ఆ కులం వేరండి, వాళ్ళు వేరండి, ఆ దేశం వేరండి. సినిమాలు మొదలుకొని, రాజకీయాలు మొదలుకొని అన్నీ కూడానండి విషం అండి, విషం. వాళ్ళు వేరు. ఎవరు వేరు? మనిషి కాదా? నీలా 2 కాళ్ళు లేవా? నీలాంటి 2 చేతులు లేవా? నీకున్నట్టుగానే వాడికి కుటుంబం లేదా? నీకున్నట్టుగానే వాడికి భార్య లేదా? నీకున్నట్టుగానే వాడికి పిల్లలు లేరా? నువ్వు వేరు, వాడు వేరా? వాడు కులం వేరైతే చంపేస్తావా? వాడు మతం వేరైతే చంపేస్తావా? వాడి దేశం వేరైతే చంపేస్తావా? ఈ విషయాన్ని నింపుతావా మనుషుల్లో? వాళ్ళకు కుటుంబం ఉంటుంది కదండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదండి. వాడు మనోడు కదరా చంపేయండి, మనోడు కదరా వెలివేసేయండి, మనోడు కదరా కొట్టేయండి, మనోడు కదరా ఆడు ఉద్యోగంలో తీయించేయండి, మనోడు కదరా వాడికి ఏ అధికారాలు రానివ్వకండి. ఇదేంటండి ఇది? ప్రస్తుత దేశం ఎలా ఉందంటే సామాన్యులు మొదలుకొని ఈ దేశానికి మేము న్యాయం తీరుస్తామన్న వాళ్ళ వరకు కూడా ఇలాగే ఉంది. వివక్ష. వాళ్ళు వేరు. వివక్ష. మతం పేరట వివక్ష, కులం పేరట వివక్ష. కానీ యేసుక్రీస్తుల వారు ఆ రోజు యూదులు ఎవరినైతే దూరంగా పెట్టారో, వాళ్ళకి మాకు సాంగత్యం లేదన్నారో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నాడు కదండి. మత్తయి సువార్తలో అపోస్తుల పేర్లు చెప్తాడు, 12 మంది శిష్యుల పేర్లు చెప్తున్నప్పుడు ఒక పదం స్పెషల్గా మెన్షన్ చేయబడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారు లేదో? 10వ అధ్యాయానికి రండి, పక్కనే ఉన్న 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయానికి 3వ వచనం చదవండి, 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం చదివితే అపోస్తుల పేర్లు చదువుతారు కదండి అక్కడ. అపోస్తులుగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తుల పేర్లు ఇవి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా ఆంద్రేయ, జబదయి కుమారుడుగు యాకోబు, అతని సహోదరుడుగు యోహాను, పిలుపు, బర్తలోమయి, తోమ, సొంకరి అయిన మత్తయి. అది చూడండి ఎలా రాస్తున్నాడు అక్కడ. ఏమని రాశారు? సొంకరి అయిన మత్తయి. ఈ మత్తయి ఎవరట? సొంకరి.
వెలివేసిన జాతి అని ఆ రోజు యూదులందరూ ఊరికి చివర పడేసి వాళ్ళతో సాంగత్యం చేయకపోతుంటే వాళ్ళల్లో ఒకరిని తీసుకొచ్చి నా శిష్యుడు అనడంతే, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని చేశాడు. ఏంటంటే యేసుక్రీస్తుల వారు సమానత్వం, దైవత్వానికి పరిపూర్ణత ఏంటంటే సమానత్వం. దైవం అనగానే అందరినీ సమానంగా చూడటం. అది కొట్టొచ్చినట్టు ఒక్క యేసుక్రీస్తుల వారిలోనే కనబడుతుంది. వేరు 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 అని ఏ దేవుడు అనడు, అన్నవాళ్ళు దేవుళ్ళు కాదు, అనకూడదు ఏ దైవం కూడా. యేసుక్రీస్తుల వారు దేవుడు దైవత్వాన్ని ఎందుకు చెప్తామంటే, ఇదిగో వాళ్ళు వేరు మీరు వేరు కాదు, వాళ్ళు పాపులు మీరు సుంకర్లు మీరు సమరయులు ఇవన్నీ మీరు పెట్టుకున్నారు. నాకు అందరూ పరలోకపు తండ్రి పిల్లలు, నాకు అందరూ సమానం, నాకు అందరూ ఒకటే, నాకు అందరూ ఒక్కటిగా ఉండాలి, నాకు అందరూ కలిసిపోవాలి, ఎవరి కుటుంబం అయినా ఒకటే, ఎవరి జీవితమైనా ఒకటే. ఎందుకు పెట్టుకున్నారు ఈ కులాలు, ఎందుకు పెట్టుకున్నారు ఈ ప్రాంతాలు, ఎందుకు విడిపోయారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు? నో, ఇవన్నీ తప్పు. అందరూ ఒకటిగా ఉండాలి. నేను సంఘాన్ని కడతాను, నా సంఘంలోనికి అందరినీ నడిపిస్తాను, నా సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క శరీరం అవుతారు. ఒక్క శరీరంలోని అవయవాలుగా అందరినీ కూడా నేను మార్చిపోతున్నాను. ప్రతి జనములోనూ నాకు మనుషులు కావాలి. ప్రతి జాతులోనూ నన్ను విశ్వసించిన వాళ్ళందరూ సంఘంలోనికి వచ్చిన తర్వాత సమానులుగా మార్చేస్తాను. ఇది దైవత్వం అండి, ఇది దేవుని తత్వం. పేతురు గారు షాక్ అయిపోడండి. ఆ రోజు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి నువ్వు, అతను అన్యజనుడు. కొర్నేలి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి, వాళ్ళని సంఘంలోకి నడిపించాలి అని అనగానే పేతురు గారు షాక్ అయిపోయాడు ఆ రోజు. అదేంటండి దేవుడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, అన్ని జాతుల వాళ్ళని సమానులుగా అంటున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట చూపిస్తాను, 10వ అధ్యాయానికి రండి. కొర్నేలి సందర్భం ఇదంతా, 10వ అధ్యాయం. కొర్నేలి గారికి వాక్యం చెప్పడానికి పేతురు గారిని పిలవడం పెంచమని దేవదూత చెబుతుంది కొర్నేలితో. అప్పుడు పేతురు గారు వెళ్ళాడు, అక్కడ సందర్భం ఇది. ఒకసారి 10వ అధ్యాయంలో మీరు 28వ వచనం చదవండి. 28వ వచనం, అపోస్తలుడి కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అసలు యూదులమైన మనం ఎప్పుడైనా సమరయులు ముట్టుకున్నామా? అన్ని జాతి వాళ్ళని ముట్టుకున్నామా? వాళ్ళు మన దగ్గరికి రానిచ్చామా? అసలు మనం ముట్టుకోం కదా. మమ్మల్ని ముట్టుకోకూడదు, మేము పవిత్రులు, మీరు పాపిష్టులను దూరంగా పడేసాం కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో వెళ్ళి ఆ తదనంతరం యేసుక్రీస్తుల వారు తర్వాత సేవ చేస్తున్న తన శిష్యులైన అపోస్తలులలో ఒకడైన పేతురు గారిని కూడా అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, మీరు వాళ్ళని సంఘంలోనికి పిలవాలి, వాళ్ళు మీరు ఒకటవ్వాలి, అంతా కలిసిపోవాలి. కొర్నేలిని పిలువ సంఘంలోకి. చూస్తే ఆశ్చర్యపోతున్నాడండి పేతురు గారు. ఆ తర్వాత మాట చూడండి, ముట్టుట ధర్మము కాదని మీకు తెలియను, అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు అయినను, ఇక్కడ చూడండి అండర్లైన్ చేసుకోండి ఇవి, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి, అసలు బుర్ర పాడైపోద్ది. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కుటుంబాలను బట్టి మనుషులను నిషేధించకూడదు. కుల బహిష్కరణ, కుల నిషేధం అంటున్నారు. మత బహిష్కరణ, మతాన్ని బట్టి నిషేధాలట, తప్పండి. ఏ మనుష్యుడు, ఎంత బాగా రాస్తున్నాడు చూసారా, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడైనను చెప్పకూడదు. వాడిని దూరం పెట్టేయండి, వాడు మనవాడు కాదని చెప్పకూడదట. వాడు అపవిత్రుడు, మనం పవిత్రులం, వాడేమో తక్కువవాడు, మనం ఎక్కువవాడము అని అనకూడదట. ఎవరు అనకూడదట. అందరూ దేవుని పిల్లలేనట, అందరూ సమానమేనట. ఇదండి దైవత్వం అంటే. ఇలా తాను జరిగించాడు యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో. తన శిష్యులతో కూడా ఇదే జరిగిస్తున్నాడు. 34 వచనం చదవండి. అక్కడ 34 వచనం, అదే అధ్యాయంలో 34 వచనం అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుడు నిజంగా పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అది అండర్లైన్ చేసుకోండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, యేసుక్రీస్తుల వారికి భయపడి, ఏమండి, నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఎందులో నుంచి అంగీకరిస్తాడట? ప్రతి జనములోనూ. ఏ జనం, ఏ జాతి నాకెందుకు? భారతదేశమా, అమెరికానా, ఇంగ్లాండా, ఐరోపానా, అమెరికానా, నాకెందుకు? మీది ఏ జాతి అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, మీది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. నేను దేవుని కుమారుడిగా బ్రతకాలనుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు నేర్పించిన దైవత్వంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పాపం చేయకుండా నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రతి జనములో ఎవరైతే నీతిగా ఆయనకు భయపడి బ్రతకాలనుకుంటున్నారో వెల్కమ్, మిమ్మల్ని నేను
మీ పాపాలను కడిగేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తాను, మిమ్మల్ని పవిత్రులను చేస్తాను. నాకు ఈ జాతి, కులము, మతము, ప్రాంతము నాకు లేవు. నేను దేవుణ్ణి, నాకు అందరూ సమానం అంటున్నాడు యేసుప్రభు. నేను దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి, నాకు ఎలాంటి భావజాలాలు లేవు, వేరు భావజాలం నాలో లేదు. మీరు ప్రతి జనములోనూ, ఏ జాతైనా ఏ జనమైనా రండి, నన్ను నమ్ముకోండి, నా మాటలు వినండి, మీకు శాంతి, సమాధానం. నిజమండి, యేసుక్రీస్తుల వారి గురించి రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన సువార్తే సమాధానం అంట. సమాధాన సువార్త అని ఉంటుంది బైబిల్లో. గొడవలతో, అల్లరితో, ఫైటింగ్లతో కొట్టి చచ్చిపోతున్న ఈ లోకానికండి యేసుక్రీస్తుల వారి ప్రేమ తత్వాన్ని సెగ తగిలిందా, చల్లారిపోతాయి గొడవలు. కుటుంబంలో జరుగుతున్నాయా, చల్లారిపోతాయి. కుటుంబాల మధ్య జరుగుతున్నాయా, చల్లారిపోతాయి. వ్యక్తుల మధ్య జరుగుతున్నాయా, చల్లారిపోతాయి. యేసుక్రీస్తుల వారి ప్రేమ తత్వం తగలగానేనండి అన్ని చల్లారిపోయి సమాధానం అనే వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. దేవుడండి సమాధానపరుస్తాడండి, దేవుడండి కలిపేస్తాడండి, దేవుడండి అందరినీ ఒకటే అంటాడండి, అందరూ సమానం అంటాడండి, ప్రతి జాతి నాదే అంటాడండి దేవుడు అన్నవాడు. దైవత్వం అంటే ఇది. క్రీస్తులో కనబడుతుంది అది దైవత్వం. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చాడు. ఈ కులం గోడలను కూలగొట్టేయండి, వాడు వేరు వీడు వేరు లేదు, అందరిని కలిపేయండి 2000 సంవత్సరాల క్రితం చేశాడు మహానుభావుడు ఇది. 2000 సంవత్సరాల క్రితం ఆ జాతుల మధ్య ఉన్న వైర్యాన్ని కూలగొట్టాడు. ఆ జాతుల మధ్య ఉన్న విభేదాలను కుక్కట వేళతో పెళ్ళగించేసి అందులో ఒకడిని నాయకుడు చేసి, ఇదిగో మీరు ఎవరినైతే ఊరికి దూరంగా పెట్టారో అతన్ని కూడా నేను నాయకుడిగా చేశానని శిష్యుడిగా తన మధ్యలో చేర్చుకున్నాడు. అదండి దైవత్వం అంటే. ఇది దేవుని తత్వం, ఇది దేవుని ఆలోచనలు. దైవత్వం అంటే ఇలా ఉండాలి, దేవుడు తత్వం అంటే ఇలా ఉండాలి. దేవుడు అనగానే సమాజాన్ని ఇలా బాగు చేయాలి, దేవుడు అనగానే సమాజాన్ని ఇలా కలపాలి. ముక్కలు చేయటం ఏంటండి దేవుని పేరట? ఈరోజు జరుగుతున్నది దేవుని పేరట ముక్కలు ముక్కలు ముక్కలు. ఏ దేవుడు ముక్కలేమని చెప్తున్నాడు, ఏ దేవుడు కొట్టుకోమని చెప్తున్నాడు, ఏ దేవుడు చంపుకోమని చెప్తున్నాడు, ఏ దేవుడు వాడు వేరు వీడు వేరు అని ఏ దేవుడు అండి చెప్తాడు? కుటుంబంలో ఏ తండ్రి అండి చిన్నోడికి పెద్దోడికి గొడవలు ఆడతారు పిల్లల మధ్యలో? పెట్టరండి. పెట్టేవాళ్ళు దేవుళ్ళు కాదండి, పెట్టేవాళ్ళు ఆ దేవుడిని నమ్మే వాళ్ళు కాదు, ఆ దేవుడు చెప్పిన మాటలు సరిగా అర్థమైన వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా, దైవత్వం అనగానే మనం చూడవలసింది ఎవరి వైపు అంటే యేసుక్రీస్తుల వారి వైపు చూడాలి. దైవత్వానికి 100కి 100% చిరునామా యేసుక్రీస్తుల వారు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన జీవించిన జీవన విధానం, ఆయన పంచిన ప్రేమ, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలని ఉన్న తపన, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తేవాలన్న ఆయన ఆలోచన విధానం, ఇది దైవత్వం, దేవుని తత్వం. దేవుడు అని ఆయన ఇలా ఆలోచిస్తారు. ముక్కలు చేసేవాళ్ళు మనుషులండి. దేవుడు ఎప్పుడు కూడా ముక్కలు చేయాలనుకోడు, కలపాలనుకుంటాడు. ప్రేమగా అందరినీ ఒకే చోట చూడాలనుకుంటాడు. యేసుక్రీస్తుల వారి గురించి ఎన్ని కోణాల్లో ఆలోచిస్తేనండి అన్ని కోణాల్లో ఆయన దైవత్వ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం, ఈ మాట చూడండి ఎంత బాగుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం అందరము, ఆ 17వ వచనం చూడండి ఎంత బాగుందో, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆయన నమ్మిన వాళ్ళందరూ ఒక్కటైపోతున్నారట. అంటే అందరినీ ఒక్కటిగా చేయడానికి పుట్టాడు ఆయన. అందరూ ఒక్కటే అని చెప్పడానికి పుట్టాడు ఆయన. సమరీలేంటి, సుంకరులేంటి, పాపులేంటి, యూదులేంటి, సమరీలేంటి, కులాలేంటి, మతాలేంటి, మీరందరూ దేవుని పిల్లలు కదా, రండి నా దగ్గరికి, మిమ్మల్ని అందరినీ కలిపేస్తాను. నా శరీరం తిని నా రక్తం త్రాగే వాళ్ళందరూ ఒక్కటే. మనమందరము ఒక్కటి చేస్తాడు దేవుడు. ఒక్కటి చేస్తాడు. తన పిల్లలందరూ ఒక్కటిగా కలిసి ఉండాలని కోరుకుంటాడు తల్లి, తండ్రి. మరి దైవం, దేవుడు, ఇదే దైవత్వం అంటే. మీరందరూ ఒకటే అన్నది దైవం అండి. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరందరూ ఒకే తండ్రి పిల్లలు అని చెప్పిన వాడి దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.